తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరంగా మారింది. ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ గల్ఫ్ తీరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా బహ్రెయిన్ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ ఊహించని రీతిలో భారీ దాడులకు పాల్పడింది. బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి పెట్రోలియం కంపెనీ రిఫైనరీపై నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్ ప్రయోగించిన 75 శక్తివంతమైన మిసైల్స్, 123 ఆత్మాహుతి డ్రోన్స్ బహ్రెయిన్ గగనతలాన్ని చుట్టుముట్టాయి. ఈ దాడి ఎంత వేగంగా జరిగిందంటే బహ్రెయిన్ వద్ద ఉన్న అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని గుర్తించి అడ్డుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రిఫైనరీలోని ఆయిల్ ట్యాంకర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. ఆకాశాన్ని తాకేలా ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేయడం అధికారులకు సాధ్యం కావడం లేదు. అత్యంత ఖరీదైన రాడార్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ల సంఖ్యను చూసి బహ్రెయిన్ సైన్యం షాక్కు గురైంది. దీన్నే డ్రోన్ స్వార్మ్ అటాక్ అని పిలుస్తారు. అంటే శత్రువు తేరుకునే లోపే వందలాది డ్రోన్స్తో ముంచెత్తడం. ఇరాన్ సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేసి బహ్రెయిన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీ నుంచి కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడి కేవలం బహ్రెయిన్కే పరిమితం కాలేదు. ఇది గల్ఫ్ దేశాలన్నింటికీ ఇరాన్ ఇస్తున్న హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అమెరికా ఈ దాడిని తీవ్రంగా ఖండించినప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది.